జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఫ్యాన్సీగానే స్టిచ్చింగ్ చేస్తాను మేడం. ఏ గానవి, సైలెన్స్. నీ ఏడు పాపు. కాస్ట్యూమ్ డిజైనర్ మాట్లాడేది సరిగ్గా వినిపించడం లేదు. నీకే వచ్చిందే, చిన్నపిల్లని కసురుకుంటున్నావు. చెప్తే వినిపించుకోవాలా లేదా పిన్ని? మీరు చెప్పండి. చిన్నపిల్లలకి ఎలా అర్థమవుతుందమ్మా? పాప ఏడుస్తుంది కదమ్మా. వినబడుతోంది కదా, ఎత్తుకుని తిప్పండి. ఎత్తుకున్న ఏడు పాపట్లేదే, ఊరుకోమ్మా. నా బంగారం కదూ, ఏడోకు ఏడోకు. ఆకలిగా ఉందేమో, పాలు పట్టించమ్మా. నేను బిజీగా ఉన్నాను మావయ్య గారు. పని మనిషిని కేకేయండి, అదే తాజం చేస్తుంది. ఏయ్ పిచ్చిమోహం, నువ్వేమంత బిజీగా ఉన్నావు? కంపెనీ నడుపుతున్నావా, కారు నడుపుతున్నావా? కళ్ళద్దాలు పెట్టుకున్నా మీకు కనిపించకపోతే ఏమనాలి? షడాప్. అబ్బా, పొద్దున్నే గొడవ మొదలైందా? అరే, ఏంటండి అలా చూస్తారు? నా వల్లైతే కాదు. అపార్థం చేసుకుని మీరు నా చెంప మీదకు చేయి చాచకండి. భర్త అన్న గౌరవంతో తిరిగి నేనేమనలేకపోయాను. అనడానికి నీకు నిన్న మాట రాలేదు, రాదు కూడా. మమ్మీ, బీ కూల్. నానా, మీరు కూడా కాస్త సంయమనం పాటించండి. ఏమైంది? ఓ, సీతారామచంద్రులొచ్చారు. రాజ్యం వేలే వాళ్లే కదా సమస్యని పరిష్కరించేది. ఇక్కడ ఏ సమస్య లేదు. నీతోనే సమస్యే. నైని, ఇదిగో పాపం తీసుకో. మా అక్కకి మాత్రం ఇవ్వకండి. పాప ఏడుస్తుంటే చూస్తూ ఉండిపోమంటావా? ఇటువంటి పిన్ని. ఊళ్ళ పారేక నార్మల్. పాపని పారే గీరే అంటే చీరేస్తాను. నైని, నువ్వాగు. సుమనా, గానవిని నైనిని తీసుకోవద్దు అన్నావు. నువ్వైనా తీసుకోవాలా లేదా? అరే, మీరు కూడా మీ తమ్ముళ్ళని అడుగుతారండి బావగారు. మ్యాగీ మేడం, వీళ్ళది ఎప్పుడు ఉండే రామాయణ వేలే. నువ్వు కొలతలు తీసుకో. లాంగ్ ఫ్రాక్ ఒకటి కావాలి. ఓకే మేడం. ఓ, ఇవి మ్యాగీనా? మ్యాగీనో బోగినో మనకెందుకులేండి. నువ్వు కంగారు పడకే. నా ఇంటికి తల తిప్పకూడదు. అసలేం జరుగుతుంది ఇక్కడ? సుమనా, చెప్పు. అయ్యో బావగారు, 19th నా బర్త్డే అని అందరికీ తెలుసు, మీకు తెలియకపోవడం ఏంటి? సంతోషం, కానీ ఇప్పుడే హడావిడి ఎందుకు అంటున్నాను. సెలబ్రేషన్స్ అప్పుడు వేసుకోవటానికి డిజైనర్ కాస్ట్యూమ్స్ ఉంటే ఫ్యాషన్గా ఉంటుంది కదా, అందుకే మ్యాగీని పిలిపించాను. కొలతలు తీసుకుంటుందని. ఒంటి మీద కొలతలు కాకుండా ఒంట్లో కొవ్వు తీయాల్సింది. నువ్వు మాట్లాడక. నీ సొమ్మేదో నేను ఖర్చు పెట్టినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి తెగా? నువ్వు ఎక్కడెక్కడ కొలతలు పట్టిస్తావో నీ ఇష్టం, కానీ పాపని పట్టించుకోకపోతే మాత్రం చాలా కష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.